హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు వాణి రుచులు. ఈరోజు పులిహోర ఎలా తయారు చేయాలో చూద్దాం. అందుకోసం కావాల్సిన పదార్థాలు: నువ్వులు 1 కప్పు, ఉప్పు తగినంత, శనగిత్తనాలు అరకప్పు, కరివేపాకు 4 రెమ్మలు, పసుపు చిటికెడు, ఇంగువ చిటికెడు, ఉద్దివేళ్ళు 2 టేబుల్ స్పూన్లు, శనగబేడలు 2 టేబుల్ స్పూన్లు, ఆవాలు 1/2 టేబుల్ స్పూన్, జీలకర్ర 1/2 టేబుల్ స్పూన్, నూనె అరకప్పు, మజ్జిగ మిరపకాయలు 10 కాయలు, ధనియాల పొడి 1/2 స్పూన్, కొబ్బరి 1 గిన్నె, బెల్లం 50 గ్రాములు, ఎండుమిర్చి 15 కాయలు, చింతపండు 100 గ్రాములు. పులిహోరని ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం. అందుకోసం ముందుగా ఒక గిన్నెలో చింతపండును వేసి నీళ్లు పోసి బాగా కడిగి నానబెట్టుకోవాలి. శనగబ్యాళ్ళు, ఉద్దిబ్యాళ్ళు, నువ్వులు ఈ మూడింటిని విడివిడిగా వేయించి చల్లార్చి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్లో శనగబ్యాళ్ళు, ఉద్దిబ్యాళ్ళు వేసి పొడి చేసుకొని పెట్టుకోవాలి. నువ్వుల్ని కూడా సపరేట్గా వేసి పొడి చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఎండుమిర్చి, కొబ్బరిని పౌడర్ చేసుకొని ఇది కూడా పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి నూనె వేసి వేడైన తర్వాత చెక్క, లవంగాలు, యాలక బుడ్డలు వేసుకోవాలి. తర్వాత ఉద్దిబెళ్ళు, శనగబెళ్ళు, ఆవాలు, జీలకర్ర, శనగిత్తనాలు, పసుపు, ఇంగువ, కరివేపాకు, ఎండుమిర్చి, ఉప్పు, బెల్లం, చింతపండు రసం వేసి బాగా మరిగించాలి. ఇవంతా బాగా మరిగిన తర్వాత ధనియాల పొడి, కొబ్బరి, ఎండుమిర్చి పౌడర్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ పౌడర్ 2 స్పూన్లు, ఉద్దిబ్యాళ్ళు, శనగబ్యాళ్ళ పౌడర్ ఉంది కదా, ఆ పౌడర్ను కూడా వేయాలి. తర్వాత నువ్వుల పొడిని వేసి బాగా కలుపుకోవాలి. మూత పెట్టి బాగా ఉడికించాలి. ఉడికిన తర్వాత మజ్జిగ మిరపకాయలను వేసి కలుపుకోవాలి. నూనె బాగా పైకి తేలేలాగా మరిగించాలి. ఎంత ఎక్కువసేపు ఉడికితే అన్ని రోజులు బాగా నిల్వ ఉంటుందండి. ఇది ఒక 2 నెలల పాటు బయటనే ఉంటుందండి, ఫ్రిడ్జ్లో కూడా అవసరం లేదు. దీన్ని వేడి వేడి అన్నంలో కలుపుకొని తింటుంటే భలే ఉంటుంది ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేసి చెప్పండి ఎలా ఉందో. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ అప్డేట్స్.